దంతాలపల్లి గ్రామానికి చెందిన మంగమ్మ జీవితం మరో అద్భుతమైన రీతిగా మలుపు తిరిగింది. మతి స్థిమితం లేక రోడ్డు పాలైన ఆమె జీవితాన్ని గత 12 సంవత్సరాల నుంచి రక్షిస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ఈరోజు మంగమ్మ జీవితానికి నూతన జన్మను అందించింది. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యమా అంటూ మతి సరి అయి కన్న ఊరును ఉన్నవాళ్లను కలుసుకోవటానికి వచ్చింది. అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం సేవా సిబ్బంది ఆశ్రమ వ్యానులో ఎక్కించుకుని తన నివాసమైన దంతాలపల్లి గ్రామానికి తీసుకుని వచ్చారు. మంగమ్మ చెప్పిన చిరునామా ప్రకారం ఇల్లు చేరుకున్నారు. మంగమ్మ పెద్ద ఆడపడుచు అయిన రామ్ నరసమ్మను గుర్తించింది. రామ్ నరసమ్మ ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచింది. మంగమ్మ వెళ్లిన రోజులను మేనల్లుడైన రామ్ నరసమ్మ కొడుకు గుర్తు చేసిన మాటలను విందాం. చాలా రోజులు మేము చనిపోయింది అనుకున్నాం. మొత్తానికే అడ్రస్లు చాలా మంది అడిగి చనిపోయింది కావచ్చు అనుకున్నాం. లేదండి, ఈ మధ్యలో చాలా రోజులు మాకు అడ్రస్ చెప్తే ఇంట్లో ఉంచుకోవాలి. మాకు కూడా ఇంకొక ఈమెను దోలేసి ఇంకొక నలుగురు తెచ్చుకుంటే బాగుంటది. మంచిగా కదా. అవునవును, అది కూడా మంచిదే. సరే అని ఆ సైదులకు ఆయనకు ఈ ఊరే అన్నాడు. అంటే ఈ ఊరే కదా అని తీసుకోదా అని వచ్చేసిన. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మా మేనత్త చాలా రోజుల తర్వాత కనపడ్డది అంటే మాకు చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. ఇంకా ఇప్పుడు కానీ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి సరే. అందరి గురించి చెబుతూ తన చిన్న కూతురు భూబమ్మను గుర్తు చేసి తన కూతురైన మరెమ్మను చూపించి ఈమె నీ మనవరాలు అని పరిచయం చేసింది రామ్ నరసమ్మ. ఇంతలో తన రెండవ ఆడపడుచు అయిన మణెమ్మ వచ్చి మంగమ్మను చూసి కన్నీళ్లు పెట్టుకుంది. సంవత్సరాలు అవుతుంది సార్, 13 సంవత్సరాలు అవుతుంది. మా కాడి నుంచి పోయింది. మరి ఎవరు తీసుకుపోయారు తెలియదు మాకు. మేము ఇద్దరు బిడ్డలు అయితే ఇద్దరు బిడ్డలు ఒక ఏదో ఊళ్ళో ఉంది, ఒక ఆమె ఈ ఊళ్ళో ఉంది. ఇద్దరు పెళ్లి చేసుకుంది. ఇద్దరు పెళ్లి అయినాయి. పేరెంట్ వేసి బరి బాతలు తిరుగుతుంటే పోలీసు ప్రకారం అప్పచెప్పారు. 13 సంవత్సరాలు అవుతుంది. ఇన్ని రోజుల నుంచి మా కాడి రాలేదు. ఇప్పుడు అక్కడనే అమ్మ అసలు తీసుకొచ్చిండ్రు. మాడబిడ్డ నా పేరు మిన్నమ్మ, నా పేరు రామ నరసమ్మ. ఇక వెళ్ళి రండి అని నమస్కరించి ఆశ్రమ సిబ్బందిని పంపించింది. తన జీవితంలో జరిగిన అద్భుత ఘటనకు సాక్ష్యం పునర్జన్మను ప్రసాదించిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అందించిన నూతన జన్మే. ఇలాంటి జీవితాలెన్నింటినూ బాగుపరుస్తున్న భగవంతునికి కోటి దండాలు పెడుతూ వీరికై అన్నం పెడుతున్న పుణ్యదాతలకు నమస్కరిస్తున్నాము. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.